హలో అండి, నమస్తే. నరసింహ కార్ బజార్, హైతనగర్. ఈరోజు మనం వచ్చేసి 3వ తారీఖు వీడియో తీయడం జరుగుతుంది. సాయంత్రం పూట అయితే వీడియో తీస్తున్నా నేను. ఇది మారుతి విటారా బిజా ZDI ప్లస్. ఇది టాప్ ఎండ్ వేరియంటు బండి, సిల్వర్ కలర్ బండి. ఇన్సూరెన్స్ కూడా ఉంది. పుష్ బటన్ స్టార్టు, 4 పవర్ విండోస్లు, పవర్ స్టీరింగ్, క్రూజ్ కంట్రోలు, సెంటర్ లాకింగ్ ఇవన్నీ వస్తాయి వెహికల్కి. టాప్ ఎండ్ అంటే టోటల్ నేను 4 అలవీల్స్ వస్తాయి. నేను వెహికల్ మొత్తం మీకు చూపిస్తాను. నేను వెహికల్లో ఏం మైనస్ ఏందనేది మొత్తం చూపిస్తాను. నేను చూడొచ్చు. ఏమైనా మైనస్ ఉంటే మైనస్, ప్లస్. టైర్లు మాత్రం వచ్చేసి ముంగడి మాత్రం 60-70% వచ్చినాయి. చూడొచ్చు మీరు, 60-70% టైర్లు అయితే ఉన్నాయి. ఈ గ్లాసు మాత్రం షోరూమ్కి వెళ్ళి వచ్చిన గ్లాస్ అయితే ఏం చేంజ్ కాలేదు. ఇది ఆర్టీఓకి వెళ్ళేసిన స్టిక్కరు. ఇది ఒకసారి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ అయినప్పుడు వేస్తారు. మళ్ళీ తర్వాత ఇంకా తీసేవు అట్ట కూడా, కానీ ఏదైతే ఒరిజినల్ స్టిక్కర్ వేసింది. అంటే గ్లాస్ మార్చిన స్టిక్కర్ వేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇదైతే అలా ఏం కాదు. ఈ గ్లాస్ కూడా టోటల్ ఒరిజినలే. మీరు చూడవచ్చు. ఇంకో డోర్ కూడా మీకు ఎందుకంటే అట్లా అవుపిస్తలేదు కదా. ఇంకో దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్ కూడా వస్తుంది. ఇంకో ఈడో కూడా వస్తుంది. 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి. ABS బీర కూడా వస్తుంది. స్టీరింగ్లో ఒకటి ఉంటుంది. క్రూజ్ కంట్రోల్ వస్తుంది. ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది. స్క్రీన్ వస్తుంది. రివర్స్ కెమెరా. చూడవచ్చు. బండి అయితే టోటల్ ఒరిజినల్గానే ఉంది. ఏమైనా మైనస్ ఉంటే మైనస్ ఉందని చెప్తా సార్ నేను. ఎందుకంటే వాళ్ళ గురించి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకైతే ఆఫీస్కి అయితే కస్టమర్ అయితే బండి అమ్మడానికి అయితే తీసుకొచ్చిండు. మన యూట్యూబ్లో చూసి వచ్చిండు. సీట్లు అయితే బ్రీజా సీట్లు ఉన్నాయి. 80% ఉన్నాయి. బండి సీట్లు అయితే ఎక్కడ కూడా చినగలేదు. లోపల మాత్రం ఫుల్ మ్యాట్ అయితే లేదు. ఫుల్ మ్యాట్ మాత్రం లేదు. ఫుల్ మ్యాట్ అవసరం వల్ల వేయించుకోవచ్చు. ఇష్టం ఉంటే అటెండ్ నడుపుకోవచ్చు. ఇంటీరియర్ అయితే చాలా నీట్గా ఉంది. చూడొచ్చు సార్. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ చూపిస్తున్నా నేను. ఎలాంటి డస్ట్ కూడా అయితే ఏం లేదు. ఇంకో పవర్ విండోస్. ఈ డోర్ కూడా వచ్చేసి టోటల్ ఒరిజినలే. షోరూమ్కి వెళ్ళి వచ్చిన డోరే ఉంది. మీరు టాప్ మీద కూడా చూడవచ్చు సార్. ఇంకో ఎలాంటి రాళ్ళు గిట్ట చెట్ల కింద అయితే రాళ్ళు గిట్ట డ్యామేజ్ అయి ఉంటాయి. ఇది అలా కూడా అయితే ఏం లేదు. ఇంకో చూడవచ్చు. మీకు ఏమైనా గీతలు అవుపిస్తే కూడా చూడవచ్చు. బండి చిన్న చిన్న గీతలు కూడా ఏం లేదు. ఈ గ్లాస్ కూడా టోటల్ ఒరిజినలే. ఇంకో ఈ గ్లాస్ కూడా ఒరిజినలే. ఇంకో లోపల బ్యాక్ సైడ్ సీట్లు చూడవచ్చు. ఇంకో చాలా చాలా అంటే నీట్గా ఉంది. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. ఇంకో చూడవచ్చు. ఎలాంటి టెస్ట్ కానీ ఏం లేదు. ఇంకో ఈ 4 పిల్లలు అయితే ఒరిజినల్లో ఉన్నాయి. ఇవన్నీ పిల్లలు ఇప్పిన మన దగ్గరికి ఏ బండి వచ్చినా మనం ముందు ట్రాలు కొడతాం. సస్పెన్షన్ ఎట్టుంది, ఇంజన్ సౌండ్ ఎట్టుంది అన్నీ చెక్ చేస్తాం సార్. ఇంకో పవర్ విండోస్. ఇంకో ఈ డోర్ కూడా టోటల్ షోరూమ్ డోరే ఉంది. ఇంకో అలా వెళ్సి ఇంకో చూడవచ్చు. సస్పెన్షన్ కూడా ఇక్కడ ఆయిల్ లీకేజ్ కూడా ఏం లేదు. ఈ టైర్లు వచ్చేసి మాత్రం 50-60 ఉన్నాయి. ముంగడ మాత్రం 60-70 ఉన్నాయి సార్. ఇంకో చూడవచ్చు. ఇంకో మారుతి బ్రిజా ZDI ప్లస్. టాప్ కూడా చూడవచ్చు. వెనక వైపర్, టాప్ ఎండ్లో వైపర్ వస్తుంది. కింద అండర్ బాడీ కూడా చూడవచ్చు. ఇంకో రివర్స్ కెమెరా కూడా వస్తుంది. కింద అండర్ బాడీ కూడా చూడవచ్చు. ఇక్కడ ఎలాంటి డస్ట్ కూడా అయితే ఏం లేదు. మీకు ఇట్లా చూస్తే టైర్లు అవుపిస్తాయి ఏం % ఉందని. ఇట్లా చూడవచ్చు. మీకు స్టెప్పిని కూడా ఎట్లుంది చెక్ చేసి చూపిస్తా. ఇంకో ఇదంతా టోటల్ ఒరిజినలే సార్. కంపెనీ పంచిలో చూడవచ్చు. ఇంకో ఈ డిక్కీ మాత్రం సార్, ఈ డిక్కీ మాత్రం చేంజ్ అయింది. ఇదైతే ఒరిజినల్ డిక్కీ కాదు. ఈ డిక్కీ అయితే చేంజ్ అయింది. ఇది మరి వెనక ఏమైనా టచ్ అయిందో తెలియదు, కానీ ఇదైతే షోరూమ్ డిక్కీ అయితే కాదు. కాకపోతే ఈ పంచులంతా ఒరిజినల్. ఇవైతే చేంజ్ కాలేదు. ఇదంతా ఒరిజినల్ ఉంది. ఇదంతా డిక్కీ మాత్రం చేంజ్ అయింది. గ్లాస్ మాత్రం గ్లాస్ కూడా చేంజ్ అయింది. ఈ గ్లాస్ కూడా షోరూమ్ లేపించినట్టు షోరూమ్ గ్లాస్ ఉంది. డిక్కీ గ్లాసు 2 చేంజ్ అయినాయి. కానీ యాక్సిడెంట్ అయితే ఏం కాదు సార్. ఇది ఇంకో స్టెప్ని కూడా చూసుకుంటే ఒక 60% ఉంది స్టెప్ని. జాకి పాన. ఇంకో ఇంటీరియర్ కూడా చూడొచ్చు. చాలా చాలా నీట్గా ఉంది సార్. ఈ డిక్కీ మాత్రం చేంజ్. ఇది వచ్చేసి ఇంకో రైట్ సైడ్ ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ. సిల్వర్ కలర్ బండి చాలా బాగుంది. ఒక డిక్ ఒకటి చేంజ్ అయింది, ఒక డోర్ కూడా చేంజ్ అయింది. మీకు చూపిస్తుంది. రైట్ సైడ్ డోర్ కూడా చేంజ్ అయింది. అలా వెళ్తే చూడొచ్చు. ఇంకో
60% ఉన్నాయి. ఇంకో ఈ గ్లాసులు అన్నీ ఒరిజినలే. ఇంకో ఈ డోర్ కూడా ఒరిజినలే. ఈ డోర్ కూడా ఏది చేంజ్ కాలేదు. ఇంకో చూడవచ్చు. ఇంకో ఇంటీరియర్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. మనం మెకానిక్ అంటే ఎక్కువ చెప్తాం. మెకానిక్ వాళ్ళు ట్రాల్ కొట్టి ఏముందని ఇంజన్ చెప్తారు, కానీ ఇవన్నీ మీకు డోర్లు ఎట్టున్నాయి ఇవన్నీ ఏం చెప్పాడు. ఇంజన్ గిట్టు ఉందని చెప్తారు తప్ప ఆయనకంటే ఎక్కువ చెప్తాం. మనం ఉన్నట్టు. ఎందుకంటే వాళ్ళ గురించి రిస్క్ తీసుకో అవసరం మనకు లేదు. మనకు అది కస్టమర్ని అది చేసి అమ్మాలని మనకు అలా ఏం లేదు. సార్ ఇది ఉంది మీ ఇష్టం ఉంటే కొనండి, లేకపోతే లేదు. బయట పోయినాక ఏం బాబు మీది ఏం చెప్పారని మన దగ్గర మనం అనుకుంటేనే ముందే చెప్పేస్తాం. ఇంకో ఈ గ్లాస్ మాత్రం షోరూమ్లో వేయించి షోరూమ్ గ్లాసే ఉంది. కాకపోతే మాత్రం ఈ డోర్ మాత్రం చేంజ్ అయింది. డోర్ మాత్రం ఒరిజినల్ కాదు, షోరూమ్లోనే వేయించారు. మళ్ళీ ఇంకో 4 పవర్ విండోస్లో వాళ్ళకన్నా స్టేషన్ నెంబర్ ఇచ్చి ఇంజన్ నెంబర్ కావాలంటే చెక్ చేసుకోవచ్చు మీరు. ఇంకో పిల్లలు కూడా చెక్ చేసిన పిల్లలు ఏం డ్యామేజ్ అంటే యాక్సిడెంట్ కాదు, సంథింగ్ రాంగ్ ఏదో తాకితే లైట్గా తాకితే అది అక్కర్రాదని తీసేసి షోరూంలో ఇన్సూరెన్స్ ఉంటే క్లెయిమ్ చేసినట్టు. అట్లయితే షోరూమ్లో వేపిస్తారు మనకున్న ఎక్స్పీరియన్స్లో మాత్రం. ఇంకో ఆటో గ్లాస్, ఇంకో పుష్ బటన్, ఇంకో ఆటో క్లైమేట్ ఏసీ, ఇంకో ఎయిర్ బ్యాగ్ ఈడొస్తే బ్లూటూత్, క్రూజ్ కంట్రోల్. మీకు బండి స్టార్టింగ్ ట్రబుల్ కూడా చూపిస్తా. ఇంకో 99,777 కిలోమీటర్ అయితే రీడింగ్. కంపెనీ షోరూమ్ ట్రాక్ సార్. మీరు ఏంటంటే చెక్ చేసుకుని ముంగడ బండి నెంబర్ పెడతా, మీరు ఏంటంటే చెక్ చేసుకోవచ్చు. ఇంకో రివర్స్కి ఇంకో ఏసీలే మీకు సౌండ్ వినిపిస్తున్నా. ఇంకో రివర్స్ కెమెరా కూడా పనిచేస్తుంది చూడండి సార్. ఇదైతే నాతో చెప్పిండు కస్టమర్ సర్వీస్ రికార్డ్ అని. తాంచేలు కూడా ఒక్కటే ఉంది, 2 కూడా అయితే లేదు. వాళ్ళని ఫైనాన్స్కి వెళ్తే మాత్రం మనం తాంచి అయితే చేయించుకోవాల్సి వస్తుంది. అయితే ఇంకోటి ఉందని చెప్పింది కస్టమర్, కానీ కన్ఫర్మ్ అయితే చెప్పలేదు సార్. మళ్ళీ తర్వాత మనకి ఇట్లా అని చెప్పొద్దు. మీరు నెట్ కొనుక్కుంటే మాత్రం ఇంకో ఇది ఒకటే పుష్ బటన్ స్టార్ట్ చాబీ ఇట్నే వస్తుంది. మీరు నెట్ కొనుక్కుంటే ఏ చాబీ చేయించే అవసరం లేదు. ఇన్సూరెన్స్ కూడా ఉంది, ఇంకో 2 నెలలు 3 నెలలు ఇన్సూరెన్స్ ఉంది, ఫుల్ ఇన్సూరెన్స్ ఉందని చెప్పిండు. ఇంకో దీని 2 వస్తాయి చూడొచ్చు. ఇంకో కవర్లు కూడా అట్టినే ఉన్నాయి. ఇంకా షోరూమ్కి వెళ్ళి వచ్చిన కవర్లు కూడా అట్టినే ఉన్నాయి. ఇంకో ఇలా గ్లాసులు పెట్టుకోవడానికి ఇది ఉంటుంది. ఇంకో లైటింగు చూడొచ్చు. ఇంకో సెంట్రల్ లైట్ కూడా వస్తుంది ఇక్కడ. బండి అయితే మాత్రం సస్పెన్షన్ ప్రకారంగా కానీ ఇంజన్ ప్రకారంగా కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. దీనికి 2 మైనస్లు. ఒకటేమో రైట్ సైడ్ డోర్ చేంజ్ అయింది, వెనక డిక్కీ చేంజ్ అయింది. అవి 2 తప్ప దీనికైతే ఎలాంటి ప్రాబ్లం అయితే నాకైతే ఏమనిపించలేదు. నువ్వు చూడొచ్చు టైర్లు ముంగడి అయితే 67 అంటే వెనక మాత్రం 56 ఉన్నాయి. ఇంకో మీకు ఇంజన్ సౌండ్ కూడా వినిపిస్తా. ఇంకో మీరు ఈ నెంబర్ తోటి సర్వీస్ రికార్డ్ చెక్ చేసుకోవచ్చు. నో డౌట్ కస్టమర్ అంతా కంఫర్టబుల్గా మనకి చెప్పిండు, బాబు మనకి ఇది సర్వీస్ రికార్డు ఉంది. ఈ అంటే ఇంచుమించు 1,00,000 అనుకో రాదు, 1,00,000 కిలోమీటర్లకు సర్వీస్ రికార్డు ఉంది, చెక్ చేయించుకోను. కాకపోతే 2 మాత్రం మైనస్. వెనక డిక్ ఒకటి ఇంకో చూడవచ్చు. ఇంకో షోరూమ్కి వెళ్ళి ఎట్లా వచ్చిందో అట్లా ఉంది. టైమింగ్స్ చేంజ్ కాలేదు. ఇంకో ABS బ్రేకు. ఇంకో అప్రాన్లు చూడవచ్చు. ఇంకో స్టేషన్ నెంబర్ వచ్చేసి ఇక్కడ వస్తుంది. చేసి కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ అయ్యేది అంతా టోటల్ ఒరిజినల్ షోరూమ్కి వెళ్ళి ఎలా వచ్చిందో అలాగనే ఉంది. ఇంకా చూడవచ్చు. ఇంకో అప్రాన్లో ఇంకో బానెట్ కూడా టోటల్ ఒరిజినలే ఉంది. ఎక్కడ కూడా ఇంజన్ కూడా హెడ్ గిట్ అయితే ఏమి ఇప్పలేదు. సస్పెన్షన్ బుష్ కార్డ్ కూడా మంచిగానే ఉంది. సస్పెన్షన్ బుష్ కిట్ అది లబ్బలు కూడా ఏం లీక్ లేదు. నేను అమ్రాన్ బ్యాటరీ ఉంది చూడవచ్చు. ఎయిర్ ఫిల్టర్ సెన్సరీ. బండి కూడా కిందంగా చూస్తే కూడా ఆయిల్ లీకేజ్ కూడా ఎక్కడ కూడా ఏం లేదు. ఇది సార్ మీకు ఏం డౌట్ ఉన్నా మనకు కాల్ చేయండి, నేను ఫుల్ డీటెయిల్స్ దీన్ని చెప్తా. ఫైనాన్స్ కూడా సివిల్స్ బాగుంటాయి. ఆ డోర్ల వల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదు. వాళ్ళని అనుకునేరు డోర్ చేంజ్ అయింది, డిక్కి చేంజ్ అయింది, ఫైనాన్స్ వస్తుందో రాదా అని మీరు అనుకునేరు. అలాంటి ఉద్దేశం ఏముండదు. మేజర్ యాక్సిడెంట్ అవన్నీ కామన్. అది మేజర్ యాక్సిడెంట్ అయితే ఫైనాన్స్ రాదు. మీ సివిల్ ఉన్నా లేకున్నా ఈ బండికి నేను 5 lakhs అయితే ఫైనాన్స్ చేపిస్తాను. సివిల్ ఉంటే కొంచెం ఎక్కువనే వస్తుంది. సివిల్ ఉన్నా లేకున్నా 5 lakhs అయితే కళ్ళు మూసుకొని అయితే వస్తుంది. ఇది సార్ బండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. మీకు ఏమైనా మీరు బండి లవ్లో చూసుకోవాలనుకున్నా ఐతనగర్ మన ఇక్కడ కృష్ణవేణి హాస్పిటల్ సర్వీస్ రోడ్లో MG వైన్స్ ఉంటుంది. మన ఆఫీస్ ఉంది సార్ ఐతనగర్లో.
మీరు డైరెక్ట్ వచ్చి మెకానిక్ చూపించుకుంటారు, ఎవరు చూపించుకుంటారు, మీ ఇష్టం. ఇన్ని ఛాయిస్, మీ ఛాయిస్. నేను చెప్పింది ఎలా ఉందో అలా రీజనబుల్. మీ దగ్గర మెకానిక్ దగ్గర పోయినా కూడా అదే చెప్తాడు ఆయన. నేను ఎలా ఉందో అలా చెప్పినట్టు ఉంటుంది. మీరు ఓకే అనుకుంటే నేను కస్టమర్తో లైన్లో తీసుకుంటా మాట్లాడిపిస్తాను నేను. నమస్తే, చూసారు కదా, ఇది 2017 మోడల్ బ్రీజా ZA ప్లస్ బండి. టోటల్ ఒరిజినల్ ఉంది, కాకపోతే రైట్ సైడ్ డోర్ వెనక డిగ్రీ మాత్రం చేంజ్ అయినాయి. కిలోమీటర్ వచ్చేది కూడా ఒరిజినల్ రీడింగే ఉంది. ఇన్సూరెన్స్ కూడా 2 నెలలు 3 నెలలు ఫుల్ ఇన్సూరెన్స్. ఇప్పుడు ఫైనాన్స్ చేపించుకుంటే కూడా ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. మళ్ళీ దీనికి వచ్చేసి 4 పవర్ విండోస్లు, పవర్ స్టీరింగ్, 2 ఎయిర్ బ్యాగులు, ABS బ్రేకు, కీ కూడా ఒకటే ఉంది. కస్టమర్ అయితే 2 ఉందన్న దొరికితే ఇస్తా, ఛాయిస్ అంటే లేకపోతే లేదు. మళ్ళీ ఫైనాన్స్ చేయించుకున్న తర్వాత కీ ఖచ్చితంగా చేయించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దీని ఖరీదే కమ్సం 3500. తర్వాత మాకు చెప్పలేదని మీరు అనొద్దు. ఎందుకంటే నాకు కస్టమర్ అట్లా జరిగింది కనుక దొరికితే ఇస్తా, ఒక ఛాయిస్ అన్నట్టు, లేకపోతే లేదు. ఇంకా ఇదే అండి సార్. ఇంకా ఏ టైర్ల విషయానికి వస్తే ముంగడి మాత్రం ఒక 60-70, వెనకే మాత్రం ఒక 50-60% ఉంది. స్టెప్పింగ్ కూడా వచ్చి 60 ఉంది. బండి సస్పెన్షన్ ప్రకారం కూడా 80% ఉంది. ఇంజన్ ప్రకారం కూడా ఒక 80% దాకా ఉంటుంది. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ కూడా 80% తిప్పొచ్చు. ఇంకా కూడా ఒరిజినల్ రీడింగ్ ఉంది కనుక బండి పెద్ద ఏం అరగలేదు. అంతా ఓకే సార్. ఇది బండి ఇన్సూరెన్స్ కూడా. బండి ఖరీదు మాత్రం 7,30,000 చెప్తుంది. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంది. మీరు రండి, మన ఆఫీస్ కాడికి రండి. మీకు బండి నచ్చితే డైరెక్ట్ ఓనర్ లైన్లో తీసుకుంటారు. ఈ బండి ఎవరు డీల్ అయినా కానీ 10,000 రూపాయలు అయితే మీకు కమిషన్ తీసుకుంటారు సార్. వీళ్ళ మన కమిషన్ తప్ప మేము డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిపిస్తున్నాం. మీరు లైవ్లో మీరు చూసుకోవచ్చు. మీరు ఫోన్పే అడ్వాన్స్ కొట్టాలని కూడా మీరు ఓనర్కే కొట్టిస్తాం. మాకు ఏం చేయకండి. మీరు బండి డెలివరీ అయినప్పుడు మాకు 10,000 రూపాయలతో కమిషన్ ఇవ్వాలి సార్. ఇదండి బ్రీజా. మళ్ళీసారి చెప్తుంది, ఇది ఓన్లీ తెలంగాణ వరకే నడుస్తుంది. 2018 ZA ప్లస్ 2018 కాదు, 2017 ZA ప్లస్. అంటే మొన్నదాకా ఒక బండి అజ్ఞానం అదే వస్తుంది. 2017 ZA ప్లస్ డీజిల్ వర్జన్ తెలంగాణ వాళ్ళకే నడుస్తుంది. టోటల్ ఫీచర్ టాప్ అండ్ వేరియంట్ సార్. నేను ఆల్రెడీ మొత్తం చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నా. ప్లీజ్ వాళ్ళ కొత్తగా చూస్తున్న వాళ్ళని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సదాసేవలో మీ నరసింహ కార్ బజార్. వెల్కమ్ టు నరసింహ కార్ బజార్, హైదరాబాద్. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.